నమస్తే అండి. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? శుక్రవారం రోజున సాయంత్రం మీ ఇంట్లో ఈ దిక్కున దీపారాధన చేసినట్లయితే ఎప్పటినుంచో మీకున్న కోరికలు నెరవేరుతాయి. పితృదోషాలు తొలగిపోతాయి. పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న గొడవలు సమస్యలన్నీ తొలగిపోతాయి. వ్యాపార సమస్యలు, ఉద్యోగ సమస్యలు ఉన్న వారి పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా ఉపశమనం కలుగుతుంది. అలానే మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు తొలగిపోయి పనుల్లో విజయం లభిస్తుంది. పితృదోషాలు, పితృశాపాల వల్ల ఎలాంటి సమస్యలు మనకి కలుగుతాయన్న విషయం మీద కూడా ఇంతకుముందు వీడియోలో నేను చాలా క్లియర్గా చెప్పాను. పితృదోషాల నుంచి బయటపడడానికి ముందు వీడియోలో చాలా పరిహారాలు చెప్పాను. చెప్పుకునే పరిహారాలన్నీ కూడా మంచి ఫలితాలు ఇచ్చేటివేనండి. కానీ చెప్పిన పరిహారాల నుంచి ఒక పరిహారాన్ని ఒకరు చేయగలుగుతారు, మరొక పరిహారాన్ని మరొకరు చేయగలుగుతారు. కాబట్టి మీరు చేయగలిగే ఒక పరిహారాన్ని ఎంచుకొని ప్రయత్నం చేయండి. అలానే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అన్ని విషయాలు తెలుస్తాయి. ఈ పరిహారాన్ని చేయగలిగే వీలుంటే కనుక తప్పకుండా చేసుకోండి. పితృదోషాల నుంచి బయటపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా మంచి పరిహారం అండి. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మిగతా వివరాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కాని వారు, కొత్త వారు ఎవరైనా వచ్చి చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి. సరేనండి, ఇక మిగతా వివరాలకు వెళ్ళిపోదాము. ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేయొచ్చు. కానీ ఆడవారు నెలసరి టైంలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి. ఇక పరిహారానికి కావాల్సిన వస్తువులు ఏంటో చూసేద్దాము. ఆవాలు కావాలి. మన వంటగదిలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం కదా, పొట్టు తీయని ఆవాలు. మన వంటగదిలో ఉపయోగించుకునే ఆవాలని ఉపయోగించుకోవచ్చు ఈ పరిహారానికి. అలానే మరొక వస్తువు ఆవ నూనె కావాలి. ఇంకాను 2 ఒత్తులు కావాలి. మట్టి ప్రమిదలు కావాలి. ఈ మట్టి ప్రమిదల్లోని పరిహారాన్ని చేయాలి. ఇవన్నీ రెడీ చేసి ఉంచుకోండి. ఎందుకు, ఎప్పుడు చేయాలి, ఏ రకంగా చేయాలనేది చెప్తాను. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి 12 గంటల లోపుగా చేయాలి. 6 గంటలకు ముందుగా చేయకండి, 12 గంటల తర్వాత కానీ చేయకండి. స్నానం చేసిన తర్వాతనే ఈ పరిహారాన్ని చేయాలి. ముందుగా మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోయండి. మీ దగ్గర ఆవాల నూనె లేకపోతే నువ్వుల నూనె ఉపయోగించుకోవచ్చు. ఆప్షన్ ఉంటే ఖచ్చితంగా చెప్తానండి వీడియోలో. ఖచ్చితంగా ఆవ నూనెను మాత్రమే ఉపయోగించాలని అక్కడ చెప్తే అవే ఉపయోగించండి. ఇక మిగతా నూనెలు ఉంటాయి కదండి, కొబ్బరి నూనె, నెయ్యి ఉంటుంది కదా, వాటిని మాత్రం వాడకండి ఈ పరిహారానికి. ఇంటికి పరిహారాన్ని మనం ఎక్కడ చేయాలంటే మీ ఇంటి హాల్లో. అంటే కొంతమంది ఇళ్ళకి 3 గదులు ఉంటాయి, 2 గదులు ఉంటాయి, 1 గది కూడా ఉంటుంది కదా. మీ ఇంట్లో ఎన్ని గదులున్నా హాల్లో మాత్రమే చేయాలి. హాల్లో అందరూ కూర్చునే ప్రదేశంలోనే చేయాలి. అది కూడా దక్షిణ దిక్కులో చేయాలి. పూజల విషయానికి వస్తే మనం తూర్పు దిక్కున, పడమర దిక్కున మనం చేస్తాము. కానీ ఇక్కడ పితృదేవతలకు ఆశీర్వాదం లభించడానికి, అలానే మీ సమస్యలు పోగొట్టుకోవడానికి చేసుకునే పరిహారం కాబట్టి మీరు దక్షిణ వైపు మాత్రం ఈ దీపారాధన చేయాలి. ఎలా చేయాలో చెప్తాను. ముందుగా ఒక ప్రమిద మీద మరొక ప్రమిద పెట్టి, తర్వాత ఆ ప్రమిదలో ఆవ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసి తెల్లటి ఒత్తులను విడివిడిగా వేయండి. కలిపి మాత్రం వేయకండి, విడివిడిగా ఒక్కొక్కటి చొప్పున వేయండి. ఎప్పుడైనా పరిహారాన్ని చేసేటప్పుడు విడమరిచి చెప్తానండి, ఎక్కడ మీకు ఎలాంటి ఇబ్బంది రాకూడదని. కొందరు అంటున్నారు 2 నిమిషాల్లోనే ఉండవలసిన వీడియోని మీరు ఒక 5 మినిట్స్లో చెప్తున్నారు, ఎందుకని అంటున్నారు. తాంత్రిక పరిహారాల విషయాల్లో చాలా విపులంగా విడమరిచి చెప్పాలండి. అప్పుడే మీరు కరెక్ట్గా చేసుకుంటారు. నేను 1 నిమిషంలో కూడా చెప్పచ్చు, కానీ మీరు చేసేటప్పుడు కొంచెం అర్థం కాక అటు తిట్టు చేశారనుకోండి, కొన్ని పరిహారాల విషయాలు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తాంత్రిక పరిహారాల విషయాల్లో చాలా విడమర్చి కరెక్ట్గా చెప్తానండి. ఆ విధంగానే చేసుకోండి. అలానే ఎలాంటి సమస్యలను వారు చేసుకోవాలి అనేది కూడా మీరు ఒక్కసారి చూడండి, వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. ఇది మనకి అంటే మన సమస్యకి తగిందా కాదా ఈ పరిహారము అనేది 1 by 1 ప్రతి ఒక్కటి మీరు చూస్తూ కరెక్ట్గా పరిహారాన్ని చేయండి. మంచి ఫలితాలను పొందుతారు. అలానే నమ్మకం పెట్టి కూడా చేయండి. ముందుగా ప్రమిదలో నూనె పోయండి. 2 ఒత్తులు విడివిడిగా వేసి కొద్దిగా కుడి చేతిలో ఆవాలు తీసుకోండి. ఎక్కువ అవసరం లేదండి, లెక్క అంటూ కూడా ఏదీ లేదు. కొద్దిగా ఆవాలు తీసుకోండి. ఇక మీ యొక్క కోరికలు చెప్పుకోండి, మీ యొక్క సమస్యలు చెప్పుకోండి. పితృదేవతల యొక్క ఆశీర్వాదం మీకు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. తర్వాత మీ చేతిలో ఉన్న ఆ ఆవాలని ప్రమిదలో వేయండి. ఆ తర్వాత దీపాన్ని వెలిగించాలి. ఈ ప్రమిద దక్షిణ దిక్కులో ఉండాలి. దీపం కూడా దక్షిణ వైపు చూస్తున్నట్టుగా వెలిగించాలి. ఈ దీపారాధనని ఖచ్చితంగా సాంబ్రాణి పుల్లతోనే వెలిగించాలి. ఇక్కడ నేను మీకు చూపించే పరిహారం కాబట్టి అగ్గి పుల్లతో చూపిస్తున్నాను. నాకని చేసుకునే పరిహారం అనుకోండి, కరెక్ట్గా ఫాలో అవుతాను నేను. ఇది మీకు చూపించేది కాబట్టి అగ్గి పుల్లతో చూపిస్తున్నాను. మళ్ళీ మీలో కొందరు అడుగుతారేమో చెప్తున్నాను. ఇక ఈ విధంగా దీపాన్ని వెలిగించిన తర్వాత గుర్తుంచుకోవాల్సింది, ఈ దీపపు ఒత్తులు దక్షిణ వైపు చూస్తున్నట్లుగా ఉంచుకొని నమస్కారం చేసుకోండి. ఈ పరిహారం ఎలా పనిచేస్తుందంటే అద్భుతమైన శక్తి ఇస్తుంది. మీ మనసులో ఉన్న ప్రతి కోరికకు నెరవేరే మార్గాలు మీకు తెలుస్తాయి. పితృదేవతల యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తే, అది కూడా మహాలయ పక్షంలో, పితృపక్షంలో కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మంచి మార్పులు కనపడతాయి. మహాలయ పక్షంలో పెద్దగా మేము చేయలేమనేవారు ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే పితృదేవతల ఆశీర్వాదం మనకు లభించితే మనం చేసే ప్రతి పూజకి, అంటే నారాయణ అని మీరు పలికినా చాలు, అంత అద్భుతమైన ఫలితాలు వస్తాయి.
దైవ పూజలు చేసినా మాకు కలిసి రావడం లేదని ఎవరు ఒక్కసారి గుర్తుంచుకోవాల్సింది, పితృదేవతల ఆశీర్వాదం మీకు లేకపోతే ఎన్ని పూజలు చేసినా, ఎన్ని యజ్ఞ యాగాదులు చేసినా, హోమాలు చేసినా ఫలితాలు సరిగ్గా లభించవు. కాబట్టి ఇప్పుడు చెప్పుకున్న పరిహారాన్ని చేయండి. అలానే కృతజ్ఞతాపూర్వకంగా వారి మీద మీకు ఉండి వారిని తలుచుకొని ఆహారాన్ని కూడా పక్షులకు పెడుతూ ఉండండి. ఇంతకుముందు కూడా నేను చెప్పానండి పక్షులకు ఏ విధంగా ఆహారం పెట్టాలన్నది. నమ్మకం పెట్టి చేసుకోండి, ఖచ్చితంగా మీకున్న సమస్య నుంచి బయటపడతారు. ఇక ఈ వీడియోని అయితే ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలానే ఎలా అనిపించింది అనే మాట కూడా కింద రాసి చెప్పండి. ఇంకా లైక్ చేయకుండా ఇక సబ్స్క్రైబ్ కాని వారు కొత్త వారు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. ధన్యవాదములు.